హిందువుల మనోభావాలను ప్రతి చోట ఈరోజు చూడండి వీరభద్రస్వామి దేవాలయం ముందర ఇక్కడి నుంచి ఇక్కడికి మరి చెప్పుకొని వారి ఆగ్రహాన్ని ప్రదర్శించడం అంతటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నేను ఒకటే చెప్తున్నా, మొదటి నుంచి కూడా జగన్ హిందూ ద్రోహి, హిందూ ద్రోహి, హిందూ సాంప్రదాయాన్ని హిందువులను కూడా కించపరిచే విధంగా హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగానే ఆయన ప్రవర్తించాడు. మొదటి నుంచి నేను మొట్టమొదట క్రిటిసైజ్ చేసింది నేనే. మామూలుగా అయితే మా రెడ్ల కులంలో మరి ప్రతి కుటుంబానికి లేకపోతే ప్రతి వంశానికి కూడా ఒక మరి కులదైవం అనేది ఉంటారు. మా వంశానికి కులదైవం ఎవరు అంటే వీరభద్రస్వామి. అట్లాగే కొంతమందికి కొన్ని వంశాలకు మరి మల్లికార్జున స్వామి, కొన్ని వంశాలకు అట్లాగే మరి వెంకటేశ్వర స్వామి, అనేక రకాలుగా దేవతలు కుల దైవాలు ఉండి మొదట ఆ కుల దైవానికి పూజ చేసి మేము ముందుకు వెళ్తూ ఉంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కులమే లేదు, ఇంకా కుల దైవం ఎక్కడి నుంచి వస్తుంది? అతను చేసినటువంటి నిర్వాహకం నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇదే వీరభద్రస్వామి దేవాలయము మరి ఆవరణ నుంచి మీరు కడప అన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవుని కడప, దేవుని కడప. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, పాత కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ముందుకు సాగి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అన్ని మనం మొక్కుబడులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటాం. కడప ప్రధానమైంది, దేవుని కడప అంటారు దాన్ని. ఈ దుర్మార్గులు కడప పేరు కూడా మార్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు, కడప అన్నటువంటి దాన్ని తీసి. ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి, వైఎస్ఆర్ అన్నటువంటిది తీసి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొదట చేయాల్సిందదే, ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిందదే. ఇక్కడైతే మేడం పాములు చేపిస్తానన్నా చేపిస్తాను. ఇక్కడైతే పాములు రండి మేడం బయటికి. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఈ రాజుకి ఏం పని? రాజు రాజు రా. రండి. ఏం తీస్తారా వాళ్ళను? మూతులు అడ్డం పెడతారు అందరికీ. ఇంట్రెస్ట్
నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బుక్ చూస్తేనే మెంటల్ వేస్తుంది. 16 ఏం చేస్తున్నావు ఇప్పుడు? మరి ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఏం చేస్తావు పొద్దున్న సాయంత్రం? ఇంటి దగ్గరే ఉంటావు? ఇంటి దగ్గరనే ఉన్నా. ఏం పేరు నన్ను? మమ్మీ పొలం పని, డాడీ పొలం పని. ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు? అన్న అక్కకు మ్యారేజ్ అయిపోయింది. అన్న బీటెక్ సెకండ్. ఇప్పుడు నేను చేపిస్తే చదువుతా? మ్యామ్ నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యామ్. సారీ మ్యామ్, నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు, వేరే ఏం ఇంట్రెస్ట్? భయం అవుతుంది మ్యామ్ నీతో మాట్లాడాలి. మాట్లాడింటే ఒక నిమిషం, నేను చెప్పింది విన్నా. కూడా నా నమస్కారాలు. ముందున్న ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది కట్టుకోబోతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామ సభకు రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. మీరు ఒక్క లేఅవుట్ గురించి చాలా విషయాలు నాకు చెప్పారు, కానీ మన నంద్యాల జిల్లాలో చూస్తే ఇటువంటి లేఅవుట్స్ 318 ఉన్నాయి. అందులో మనం PMAY ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన అర్బన్ కింద మనం లేఅవుట్స్ లో 18,923 ఇల్లు ఇచ్చాం. ఓన్ సైట్స్ సొంత స్థలాలు ఉన్న వారికి 32,153 ఇల్లు ఇచ్చాం. అంటే టోటల్ గా జిల్లాలో 51,076 ఇళ్లను మనం మంజూరు చేయడం జరిగింది. అలాగే PMAY గ్రామీణ్ కింద చూస్తే 12,667 ఇల్లు ఇచ్చాం. సో మౌలిక సదుపాయాలు అన్నింటికి 318 ఇళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. అలాగే లేఅవుట్స్ లో శాంక్షన్ చేసిన లబ్ధిదారులు ఉన్నారు, అంటే ఎక్కువ ఉమెన్ బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళ సపోర్టింగ్ టీం కూడా ఉన్నారు. ఇంటికి వెళ్ళి కుటుంబంతో అందరితో కూర్చుని ఆలోచించుకుని మొదలుపెట్టింది. తర్వాత ఏమంటారు బెయిల్దార్ వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇబ్బంది కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. Junior National Softball Championship for both men and women 2024 ఈ అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మన నంద్యాలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ కానివ్వండి, క్లోజింగ్ సెరమనీ, అదేవిధంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి గుర్రాజస్ స్కూల్ అయినటువంటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేమ్స్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు మరి 23 రాష్ట్రాల నుంచి మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరి ఈ గేమ్స్ బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పీఈటీస్ అందరూ కూడా మంచి కోఆపరేషన్తో ఈ గేమ్స్ కండక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో 42nd జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో మన స్కూల్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆర్గనైజ్ చేసే వాళ్ళు వచ్చేసి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్, నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్. సో అక్టోబర్ 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇక్కడ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇనాగరేషన్, క్లోజింగ్, అదేవిధంగా అకామిడేషన్ అంతా కూడా మన స్కూల్ ఇస్తున్నాము. సో గేమ్స్ అంతా కూడా రామకృష్ణ పీజీ కాలేజ్లో రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అవి. సో మొత్తం మీద 23 స్టేట్స్ నుంచి 700 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. 350 మెంబర్స్ బాయ్స్, 350 మెంబర్స్ గర్ల్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. అఫీషియల్స్ 50 మంది వస్తున్నారు. కాబట్టి
నేషనల్ లెవెల్లో జరగడం అనేది మన నంద్యాల జిల్లాలో మా దగ్గర జరగడం అనేది చాలా గొప్ప విషయము. సో కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ ఈరోజు ముచ్చుమరి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపు 21 అంగన్వాడీ సెంటర్స్లో ఈరోజు ఎంతో ఘనంగా ఎంతో మంచి బిల్డింగ్ ఒకటి తయారు చేసి మా ముచ్చుమరి విలేజ్లో అంగన్వాడీ సెంటర్ పెట్టడము, ఇక్కడ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆఫీషియల్స్ అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇది పూర్తి చేయడము కంప్లీట్ క్రెడిట్ పోస్తుంది. అట్లాగే ముచ్చుమరి విలేజ్ మొదటి నుంచి ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ప్రతి ఒక్క విలేజ్ డెవలప్ కావాలి, ఇలానే డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న విలేజ్ అయినా మనకు లైబ్రరీ సదుపాయము, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్, లేదు పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఇట్లాంటివి ఎన్నో కల్పించాము. అలాంటిది ప్రతి ఒక్క విలేజ్ దీన్ని మోడల్గా తీసుకొని అంగన్వాడీస్ అయితేనేమి, లేకపోతే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు అయితేనే, ఇలాంటివి ఎన్నో ఒక మోడల్గా తీసుకొని ప్రతి ఒక్క విలేజ్ ఇలానే డెవలప్ అయితే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అట్లాగే మీరు అన్నట్టు తిరుమల తిరుపతి ఇష్యూ ఏదైతే ఉందో, గత 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో అది బయటపడింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వంగానే మొదటి నుంచి చెప్తూనే వచ్చారు, వాళ్ళు కూడా చెప్తూనే వచ్చారు, ఏదో తేడా కొడుతుంది, లడ్డూలో తేడా కొడుతుంది అని, మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని చెప్తూనే వచ్చారు. కానీ ఎవరు వినలేదు. కానీ అధికారం వచ్చిన తర్వాత వెంటనే సీఎం గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు, ఇది లడ్డు టెస్టింగ్కి పంపించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బయటపడింది ఏంటంటే, ఎంతో మనము అసలు తిరుపతి వెళ్తే ఒక లడ్డూని తీసుకొచ్చి దానికి పూజ చేసిన తర్వాతే మనం అందరికీ కూడా ఆ లడ్డూని ఇస్తాం. అట్లాంటి లడ్డూలో గోమాంసం, హిందువులకు గో అంటే దేవుడితో సమానం. ప్రతిరోజు మనకు గో కనిపిస్తే గోపూజ చేస్తాం. అలాంటిది లడ్డూలో గోమాంసం కానీ, లేకపోతే పంది మాంసం కానీ, లేదంటే చేప నూనె కానీ ఉంది అంటే ఇది ఎంత బాధాకరం. ఈ లడ్డు అనేది అందరూ తింటారు, కేవలం హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తింటారు. వాళ్ళు పంది మాంసాన్ని తినరు, వాళ్ళకు పాపం, పంది మాంసం తింటే పాపం. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా, ఈ దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న మరి సీఎం గారు తిరుపతికి వస్తాను అని అంది. ఎందుకు వస్తాడండి తిరుపతికి? ఏం చూసుకొని వస్తారు? 5 సంవత్సరాలు నాటకాలు వేశారు తిరుపతికి వచ్చి, మరి ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం తిరుపతికి వస్తాను అని. నిజంగా ఆయనకు దేవుడు పైన నమ్మకం ఉంటే మరి తిరుపతి కొండ ఎక్కి రావచ్చు. ఎందుకు ఎక్కడు? ఆయన డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరము సంతకం చేస్తాం. ఇప్పుడు ఈరోజు నేను మక్కాకో లేకపోతే జెరూసలంకో పోవాలి అంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నన్ను రానివ్వకపోతే నేను రాను. నేను ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ ఫాలో కావాల్సిందే. అట్లాంటిది నిన్న ప్రెస్ మీట్ చూస్తే అంతకన్నా ఘోరమైన ప్రెస్ మీటింగ్ ఎక్కడైనా ఉందా? 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతాను ఎస్ అని అంటారు. అరే నువ్వు ఏ మతము, ఏ కులము అనేది నువ్వు చెప్పడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే, ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఎస్ నేను 4 మధ్యలో బైబిల్ చదువుతాను, బయటికి వస్తే హిందువుగా నటిస్తాను, లేదంటే ముస్లింగా నటిస్తాను అని చెప్తారు ప్రెస్ మీట్. నీకు నిజంగానే నమ్మకం ఉంది అంటే, నీ దేవుడి పైన నమ్మకం ఉంటే గొప్పగా చెప్పుకో. అవును నేను క్రైస్తవుని, నేను జీసస్ క్రైస్ట్ని నమ్ముతానని గొప్పగా చెప్పుకోకుండా ఇదేంటండి? మళ్ళా అంటాడు ఏ మతం నీది అంటే మానవత్వం అంట. మానవత్వం అనే మతం ఏదో మరి కొత్త వచ్చింది. మానవత్వం అనే మతం ఎక్కడ పోయింది? ఆ మానవత్వం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది? మా నంద్యాలలో 4 ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు. చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి మన ముఖ్యమంత్రి గారికి? లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది? ప్రీతిబాయ్ వాళ్ళ కుటుంబము 5 సంవత్సరాల నుంచి పాపం ముఖ్యమంత్రి ఆఫీస్లో అసలు అపాయింట్మెంట్ దొరక్క పాపం ఆ తల్లి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఎక్కడ పోయింది మానవత్వము? నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా కులం కొత్తగా, ఈయన కులం కొత్త కులం, మతం కొత్త మతం, మానవత్వము అని అంటారు. సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు. అది కూడా
రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా. మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అసలు రెడ్లకు ఓట్లు వేయండి, అసలు రెడ్లను నమ్మండి, అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి. ఎవరో రెడ్డి అని తగిలించుకొని మేము రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా? దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి. ఇట్లాంటి రెడ్లను ఇట్లాంటి దొంగ రెడ్లను మళ్ళీ రానియద్దండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ కూడా. ఖచ్చితంగా మాట్లాడతాం. పార్లమెంట్ కాదు, నేను మొన్న ఢిల్లీకి వెళ్తే ప్రతి ఒక్క ఆఫీస్లో ఇదే ఇష్యూ, టీవీలలో ఇదే ఇష్యూ, తిట్టుకుంటున్నారు. అసలు ఏమన్నా మనిషి అవ్వడు, ఏమన్నా మనుషులా వాళ్ళు? ఈరోజు ఆ రోజు టీటీడీ చైర్మన్ ఎవరండి? కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళంతా అసలు మన హిందుత్వము హిందూ దేవుళ్ళను నమ్మే వాళ్ళ? నాస్తికులు. కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు, ఆయన దేవుణ్ణే నమ్మడు. మీరు గమనిస్తే టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్లి కూడా క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మరి అట్లాంటిది ఇప్పుడు మొన్న ఎంత ఆశ్చర్యంగా ఉందంటే కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఒక షాల్ తగిలించుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని మళ్ళీ దాని గురించి ప్రెస్ మీట్ పెడుతుంటే ఏమని అనాలా వీళ్ళను? ఎప్పుడో ఒకసారి వీళ్ళను తరిమి కొడతారు, ఇప్పుడే తరిమి కొట్టినారు, మళ్ళీ ఇట్లాంటి వెధవేషాలు వేసుకుంటూ పోతే మాత్రము అసలు ఇంకా అడ్రస్ లేకుండా పోతారు. వీళ్ళు గుర్తు మర్చిపోతారు, సొంత బంధువులే మర్చిపోతారు ఇంకా వీళ్ళను. ధర్మారెడ్డి గారు కూడా ఎన్ని ఘోరాలు చేశారండి. ఈ ధర్మారెడ్డి గారు ఆయన ఇంట్లో ఎవరో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించినారు అంటే మరి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది, ఆడ ఎన్ని కుట్రలు పన్నినారు, ఎంత సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకు అర్థం చేసుకోవాలి. ఎవ్వరు కూడా దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు, నాశనం అయిపోతారు. అది మాత్రం ఒక పని చేయండి, ఈరోజు అజెండా పాస్ చేయండి. నంద్యాల పట్టణంలో మనకు అప్రూవ్స్ లేదని పడగొట్టడానికి ఈరోజు చేయండి. ఇక్కడ ఉన్న కౌన్సిల్ లో ఉన్న సభ్యులను 50% అధ్యక్ష అప్రూవ్స్ లేకుండా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినారు ఎలా అప్రూవ్స్ ఇచ్చారని. అప్రూవ్స్ లేకుండా ప్యాలెస్లు బంగారు కట్టారు. నేను నా పార్టీలో 5 అంతస్తుల మేడ కట్టారని చెప్పాను. ఇక్కడ ఏ వ్యాఖ్యలు తీసుకున్నారు? వసూలు కళాకారు చెప్పి 5 నెలలు కొట్టుకున్నా. ఈ రోజు ఊరికే వ్యక్తిగతంగా రాజకీయంగా చేయడంలో తప్పధ్యక్ష. రాజకీయంగా కక్ష సాధింపు చేయడం తప్పధ్యక్ష. అదే దగ్గర కట్టించుకున్నారు. టెక్నికల్ గా ఉంటే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు ఇక్కడ? అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే ఆ బాధ్యత ఎవరు వహిస్తారు? అతను తెలుగుదేశం నాయకుడు అని చెప్పి కేవలం తెలుగుదేశం నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకుడు అని చెప్పి మీరు రాజకీయ కక్ష సాధించారు. కమిటీ వేయండి. బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు మీ ప్రభుత్వంలోనే వాళ్ళు అందిపెట్టారు. రోడ్డు వైడనింగ్ లో ఒక వైడనింగ్ లో కాంపెన్సేషన్ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఇస్తారు అధ్యక్ష. అధికారిని క్లారిటీ చెప్పలేకపోతున్నారని పద్మావతం మధ్య స్థలం అని చెప్పి ఆర్టీఓ గారిని డిక్లరేషన్ చేసి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చారు. ఆ మాట క్లారిటీ చూసుకోండి. ఎందుకంటే ఆ మాట చూసుకోండి. మన మున్సిపాలిటీలో 1/2 సెంటు వెనక్కి
జరగాలంటే వెనక్కి జరిగి కట్టినాడు. ఈ రోజు కేవలం అతను తెలుగుదేశం నాయకుడు అని చెప్పి కక్ష సాధింపుగా మీరు వెయిట్ చేస్తున్నారు తప్ప రాజకీయ కొట్టారండి, ఫోటోస్ ఉన్నాయి చూడండి. అలాగే ఒక వ్యక్తి వచ్చి ఈ విధమైన ఈ విధంగా ఎందుకు చేశారు? మరి ఏం పడతారు సార్ ఇప్పుడు? అదే యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రకారం అది పర్మిటెడ్ కాకపోతే పాత మాస్టర్ రిజిస్ట్రేషన్ చేయండి. ఆ మళ్ళీ ఫార్వర్డ్ చేశారండి. ఇప్పుడు తక్కువ